జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. తిలోత్తమా, నేను గాయత్రీదేవిని. గాయత్రి, చెప్పండక్కా. నువ్వు తిలోత్తమను ఆవహించి మంచి పనే చేశావు. అవునా అక్క? మీరు మెచ్చుకుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా ఎందుకు సంతోషంగా ఉందో చెప్పనా? నిన్ను దూరం చేసుకున్నాక ఈ జన్మకి నిన్ను చూడలేనని, మాట్లాడలేనని బాధపడ్డాను. నయనే నిన్ను అంటే నీ ఆత్మను చూడగలిగింది, నీతో మాట్లాడగలిగింది. అది నయని చేసుకున్న పుణ్యం. ఈ పూట నేను కూడా అదృష్టవంతురాలనే. ఎందుకంటే నేరుగా నీతో మాట్లాడే అవకాశం వచ్చింది. ఇక ఎలాగో వచ్చావు కాబట్టి ముఖ్యమైన విషయాల్ని అడుగుతాను. అడగనా? అడగండక్కా. చిన్నాన్న పుండరీనాథం గారు 47 కోట్ల విలువ చేసే రత్నాల హారాన్ని నీకిచ్చారు కదా? ఎప్పుడిచ్చారు? మీరు ఏం చేసుకున్నారు నాకేం తెలుసు. వామ్మో, ఒక్క హారమే 47 కోట్ల? అవును సుమనా, అది 22 క్రిందటి విలువ. ఇప్పుడు 80 కోట్ల పైమాటే. సుమనా, నీ ఆస్తి కూడా అంత విలువ చేయదు. ఎక్కడుందో ఆ హారం? గాయత్రికే తెలుసు. చెప్పు గాయత్రి, ఎక్కడ పెట్టావు? ఏ బ్యాంకులో పెట్టావు? లేదంటే ఎక్కడ భద్రంగా దాచావో చెప్పు. నీ పిల్లలకైనా ఉపయోగపడుతుంది కదా. అవును అవునవును చెప్పాలి చెప్పు మమ్మీ. నువ్వు ఆకు. ఏంటాగేది? గాయత్రి పెద్దమ్మ అస్తమానం రాదు కదా. చెప్పు మమ్మీ. పిచ్చోడా, ఆంటీ యాక్టింగ్ చేస్తుందన్న విషయం మర్చిపోయావా? నీ పెద్ద కొడుకే నోరు తెరిచి అడుగుతున్నాడు. చెప్పు తిలోత్తమా. నాకేం తెలుసు? అదేంటి, నువ్వు గాయత్రీదేవైతే నీ కొడుకుని విషయాలనాలి కదా? నిజమే అత్తయ్యా. పెద్ద కొడుకు అనగానే నాకేం తెలుసు అంటున్నావు తిలోత్తమా? నేను తిలోత్తమని కాదు, గాయత్రినక్కా. సరే, గాయత్రివైతే రత్నాల హారం ఎక్కడుందో చెప్పు. నాకు తెలీదు. తెలియనప్పుడు గాయత్రీదేవి అని ఎలా చెప్తావే? నువ్వు ఏ దయ్యానివో ఏం పాడు మా తిలోత్తమలోకి దూరి నా చెల్లి పేరు చెప్పి ఈ ఇంటి ప్రతిష్టను పాడు చేస్తావా? చెప్పవే. ఇది వేరే దయ్యం, దొంగ దయ్యం. గాయత్రి అత్తయ్య పేరు వాడుకుంటుంది, చూసారా? కొట్టండి కొట్టండి. చెప్పు. గాయత్రీదేవి కదా? చెప్పవే. గాయత్రీదేవి అయితే హారం ఎక్కడుందో చెప్పవే. చెప్పు. చెప్పబట్టుంటే చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.